శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే నమః. మరి ఈ యొక్క ప్రస్తుతం అందరూ కూడా ఒక జాతక చక్రాలో మీ వివాహం చేసుకునేటప్పుడు, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు ఆ యొక్క వధూవరులు ఇద్దరు జాతకాలు కుదురాయా లేదా అని జాతకుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక పదం ఉంది. ఏమిటయ్యా అంటే కుజదోషము. అసలు ఈ కుజదోషం అంటే ఏమిటి? ఈ కుజదోషం దేనివల్ల వస్తుంది? ఈ కుజదోషం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కుజదోషము అంటే, కుజుడు అంటే ఎవరయ్యా అంటే నవగ్రహాలలో మూడో గ్రహం ఈ కుజుడు. ఈ యొక్క కుజుడు జాతక చక్రంలో గనక ధనే వ్యయే పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్య వినాశనం అని చెబుతోంది శాస్త్రం. అంటే జాతక చక్రంలో లగ్నం నుండి ధనస్థానం నందు, వ్యయస్థానం నందు, పాతాళ జామిత్ర స్థానంలో అంటే 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో గనక కుజుడు ఉంటే స్త్రీణాం భర్తృ వినాశాయ, ఆడవాళ్ళకి భర్త వినాశనాయ, పుంసాం స్త్రీ వినాశనం, మగవాళ్ళకి స్త్రీ వినాశనం జరుగుతుంది. మరి ఈ యొక్క కుజదోషం ఎలా పోతుంది? ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం వాళ్ళని వివాహం చేసుకోవాలా? కుజదోషం లేని వాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని వివాహం చేసుకోకూడదా అంటే చేసుకోకూడదని చెప్తోంది శాస్త్రం. ఈ యొక్క కుజదోషం ఎలా పోతుంది అంటే, కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతిగా అభిషేకములు చేయించి ఆ కుజుడికి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని 7,000 సార్లు జపాలు చేయించి తత్శాంతులు అంటే ఆ కుజుడికి దశాంశము తర్పణము, హోమము చేయించిన వారికి కుజదోషం అనేటువంటిది నివృత్తి చెందుతుంది. ఆ కుజదోషం నివృత్తి చెందిన తర్వాత కుజదోషం లేని వారినైనా కూడా వివాహం చేసుకోవచ్చు అని మనకి మార్కండేయ పురాణం చెబుతున్నది. అటువంటి ఈ యొక్క కుజదోషం పూర్వం ఉన్నదా అంటే పూర్వంలో మన యొక్క సీతాదేవికి, అలాగే ఇంకా ద్రౌపదీదేవికి ఇలా కొంతమందికి కుజదోషం ఉన్నది అని కూడా తర్కాణాలు ఉన్నాయి. అటువంటి కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవడం వల్ల వారి యొక్క అన్యోన్యత అనేటువంటిది ఆచంద్రార్థం కూడా ఉంటుంది అని. ఈ కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవడం ఉత్తమం. హరి ఓం తత్సత్.